హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నానండి. అదే మినప్పొనుగులు. సో మనము ఇంట్లో ఇడ్లీ కోసం ఇడ్లీ పిండిని రుబ్బి పెట్టుకుంటాం కదండి. ఒక్కొక్కసారి కొద్దిగా పిండి అయితే మిగిలిపోతూ ఉంటుంది. సో ఆ మిగిలిన పిండితోనే ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా అయితే మినప్పొనుగులు రెడీ చేసుకోవచ్చండి. దీనికోసం అయితే నేను ఒక కప్పు ఇడ్లీ పిండిని తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వీలైనంత చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. ఇప్పుడు పిండి కలపడం కోసం ఒక గిన్నెని తీసుకుని దాంట్లో మనం తీసుకున్న ఇడ్లీ పిండిని వేసుకొని, ఒక కప్పు ఇడ్లీ పిండికి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. మనకి ఇడ్లీ పిండి మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి మనకి అడిషనల్ వాటర్ అయితే అవసరం లేదండి. లేదా కొద్దిగా గట్టిగా వస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం కన్సిస్టెన్సీలో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు, అంటే మనం చేత్తో ఒక కొద్దిగా పిండిని తీసుకొని మనం వేస్తే ఇలాగ ముద్దలా పడాలండి. సో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత ఇలాగ మనం మినప్పునుగులను వేసుకొని, మనకి వేయగానే ఇలాగ బబుల్స్ వస్తాయి కదండి, అది కొద్దిసేపటికి మనకి ఇలాగ నార్మల్ అయిపోతుంది ఆయిల్ అయితే. అప్పుడు మాత్రమే సెకండ్ వైపు టర్న్ చేసుకుని ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో పెడితే మనకి కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదండి. అలాగే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనకి ఈవెన్గా వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని వేడివేడిగా టమాటా చట్నీతో సర్వ్ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. మనకి బయట బండి మీద ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.